హాయ్ ఎవ్రీవన్. మీకు తెలుసా సిక్కిం ఎలా మన ఇండియాలో ఒక పార్ట్ అయిందో? సిక్కింతో పాటు గోవా, పుదుచ్చేరి ఇవన్నీ మన కంట్రీలో ఎలా పార్ట్ అయ్యాయో తెలుసుకుందాం. ఇండిపెండెన్స్ వచ్చిన 1947లో ఇండియాలో ఎన్ని స్టేట్స్ లేవు, ఓన్లీ 16 స్టేట్స్ ఉన్నాయి. అవి లార్జ్లీ బ్రిటిష్ ప్రావిన్సెస్. కానీ ఇండిపెండెన్స్ తర్వాత కాన్స్టిట్యూషన్లోని కొన్ని కీ ప్రావిజన్స్ లైక్ ఆర్టికల్ 2 and 3 ద్వారా మనం 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ క్రియేట్ చేసుకున్నాం. అది ఎలాగనంటే ఆర్టికల్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అని అంటే, అది పార్లమెంట్కి ఒక స్పెషల్ పవర్ ఇస్తుంది. ఆ పార్లమెంట్ ఆ పవర్ యూజ్ చేసి కొత్త స్టేట్స్ని ఇండియన్ యూనియన్లోకి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు త్రూ వార్, కాంక్వెస్ట్ ఆర్ ట్రీటీ ద్వారా. ఈ విధంగా ఇండియన్ యూనియన్ ఎక్వైర్ చేసుకున్న స్టేట్సే సిక్కిం, పుదుచ్చేరి అండ్ గోవా. ఈ ప్రాసెస్లో ఇండియా ట్రీటీస్, కాంక్వెస్ట్, మిలిటరీ ఆపరేషన్, రెఫరెండమ్స్ యూజ్ చేసి ఈ స్టేట్స్ని ఫేజ్డ్ మేనర్లో మన ఇండియన్ యూనియన్లో ఎక్వైర్ చేసుకుంది. అది ఎలాగో చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ గోవా. గోవా అనేది పోర్చుగీస్ సెటిల్మెంట్. 1500 నుంచి 1960 వరకు కూడా గోవా అనేది ఒక పోర్చుగీస్ సెటిల్మెంట్. కానీ అక్కడున్న పీపుల్ ఇండియాతో మర్జ్ కావాలి అని ఫైట్ చేయడం వల్ల, అక్కడ గోవా గవర్నమెంట్ ఆర్ పోర్చుగీస్ గవర్నమెంట్ ఒప్పుకోకపోవడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ మిలిటరీ ఆపరేషన్ అయిన ఆపరేషన్ విజయ్ చేపట్టి గోవాని ఎనెక్స్ చేసింది. అలాగే ఇనీషియల్గా గోవాని ఒక యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత 1987లో గోవాకి స్టేట్హుడ్ ఇచ్చారు. గోవాతో పాటు డామన్ అండ్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ కూడా ఇండియన్ యూనియన్లో జాయిన్ అయ్యి యూనియన్ టెరిటరీస్గా ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. గోవాతో పాటు సిక్కిం అనేది ఒక రాయల్ డైనాసిటీ. టిబెట్, భూటాన్, నేపాల్, ఇండియా వీటన్నిటి మధ్యన ఉన్న ఒక చిన్న డైనాసిటీ అన్నమాట. దాన్ని చోగ్యాల్స్ అనే మొనార్కీ రూల్ చేసేవాళ్ళు. వాళ్ళు లార్జ్లీ బుద్ధిస్ట్స్. సిక్కిం పీపుల్ మేము ఇండియాతో అసోసియేట్ అవుతాం, మాకు ఇండియాలో మర్జ్ చేయండి అని అడగడంతో 35th అమెండ్మెంట్ 1974 ద్వారా ఇండియన్ యూనియన్లో సిక్కింని అసోసియేట్ స్టేట్గా తీసుకున్నాం. కానీ అక్కడ పీపుల్ గ్రేటర్ అసోసియేషన్ కావాలి అని రెఫరెండం పెట్టడం వల్ల ఇండియా 36th అమెండ్మెంట్ 1975లో సిక్కింని కంప్లీట్గా ఎక్వైర్ చేసుకొని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్గా తయారైంది. నౌ సిక్కిం ఈజ్ 100% ఆర్గానిక్ స్టేట్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, అలాగే సిక్కింతో పాటు ఇంకొక స్టేట్ ఆర్టికల్ 2 ద్వారా నెక్స్ట్ చేయబడింది ఏంటి అని అంటే, ఫ్రెంచ్ కాలనీస్ అయిన యానాం, మాహే, కరైకల్, పుదుచ్చేరి ఇవన్నీ ఇండిపెండెన్స్ టైంలో ఫ్రెంచ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేవి. ఇండియన్ గవర్నమెంట్ 1947 ఆగస్ట్ 15 తర్వాత ఫ్రెంచ్ గవర్నమెంట్తో నెగోసియేషన్స్ చేసి వాటిని ఎక్వైర్ చేద్దామని ప్రపోజల్ చేసింది. అప్పుడు ఇనీషియల్గా చంద్రనాగోర్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత 1954లో డీఫాక్టో ట్రాన్స్ఫర్ అంటారు. ఆ తర్వాత 1963లో కంప్లీట్గా ఫ్రెంచ్ అసెట్స్ అయిన పుదుచ్చేరి, మాహే, కరైకల్, యానాం వీటన్నిటిని ఎక్వైర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పుదుచ్చేరిని ఒక యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేసింది. ఈ విధంగా పార్లమెంట్ ఆర్టికల్ 2ని యూజ్ చేసి సిక్కిం, గోవా, పాండిచేరిని ఎక్వైర్ చేయడం వల్ల ఇండియన్ టెరిటోరియల్ ల్యాండ్స్కేప్ అనేది, తన టెరిటోరియల్ ఫ్రాంటియర్స్ అనేది కంప్లీట్ అయింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియన్ టెరిటోరియల్ బౌండరీస్ ఫిక్స్ అయ్యాయి.